ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణ కోసం నాగపట్టణం అటవీశాఖ వినూత్న ప్రయోగం చేపట్టింది. సాధారణంగా తాబేళ్లు పెట్టిన గుడ్లను సేకరించి కృత్రిమ హ్యాచరీలకు తరలించే పద్ధతికి భిన్నంగా ఈసారి గుడ్లు ఉన్న చోటే సహజ సిద్ధంగా రక్షించాలని నిర్ణయించారు. తాబేళ్లు సముద్ర తీరంలోని ఇసుకలో గుడ్లు పెట్టిన తర్వాత ఆ ప్రాంతం చుట్టూ వెదురుతో బుష్లా నిర్మించి ఈ రక్షణ కల్పిస్తున్నారు. ఈ వెదురు మెష్ సుమారు 150 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. తాబేళ్లు సుమారు 30 సెంటీమీటర్ల లోతున గుడ్లు పెడతాయి. వెదురు కవచాన్ని 50 సెంటీమీటర్ల లోతు వరకు ఇసుకలో పాతిపెట్టి మిగిలిన 100 సెంటీమీటర్లను పైకి కనిపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనివల్ల అడవి జంతువుల నుంచి మనుషుల నుంచి గుడ్లకు హాని కలగదని అటవీ సిబ్బంది చెబుతున్నారు. సుమారు 50 నుంచి 55 రోజుల తర్వాత పిల్లలు బయటకు వచ్చినప్పుడు ఈ మెష్ను తొలగించి వాటిని నేరుగా సముద్రంలోకి వదులుతారు. ప్రతి గూడును పర్యవేక్షించడానికి అటవీశాఖ సిబ్బందిని ప్రత్యేకంగా కేటాయించారు. ప్రస్తుతం నాగపట్టణంలోని 2 ప్రాంతాల్లో వెదురు రక్షణ పద్ధతిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఇది విజయవంతమైతే రాబోయే సంవత్సరాల్లో మిగిలిన చోట్ల ఈ విధానాన్ని అమలు చేస్తామని అటవీ రేంజ్ అధికారి శ్యామ్ సుందర్ తెలిపారు. అంత బాగా